హాయ్ ఆల్. ఈ మధ్య వీడియోస్ అయితే చాలా లేట్గా వస్తున్నాయి కదా. మీ అందరికీ నా మీద కోపం వస్తూనే ఉంటుంది. బట్ మనకు ఒక్కొక్కసారి ఫ్యామిలీ లైఫ్తో పోల్చుకుంటే యూట్యూబ్లోకి ఎక్కువగా రాలేకపోతుంటాము. సో పర్సనల్గా చాలా వర్క్లు అయితే ఉంటూ ఉంటాయి కదా, ఆ వర్క్లే నాకు ఉన్నాయి. అందుకని కొంచెం లేట్ అయితే అవుతుంది. సో మీ అందరినీ మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ నాకు కూడా ఉందన్నమాట. మీ కామెంట్స్ చూస్తూ హ్యాపీగా వీడియోస్ చేస్తూ ఉంటే ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. అలానే మొన్న పెట్టిన వీడియోకి చాలామంది పాజిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అభిమానాన్ని ఎప్పుడూ ఇలానే నా మీద చూపించాలని కోరుకుంటున్నాను. మనం మంచి చేస్తే మంచి అని చెప్పడానికి 10 మంది ఉంటే మనం ఇంకా మంచి చేస్తూనే ఉంటాం కదా. సో అదే ఉద్దేశం అన్నమాట నాకు. ఇకపోతే ఈ మహానుభావుడి విషయానికి వచ్చినట్టయితే చాలా రోజులైంది కదా మాట్లాడి. సో మన లచ్చక్క విషయానికి వచ్చినట్లయితే ఇక ఇల్లు ఉంది అమ్మేశాడు అని చెప్పాం కదా. సో మొత్తానికి అతనికి వచ్చిన డబ్బులు కూడా పక్కన ఇల్లు కొని అవి రెండు కలిపి కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నాడనమాట. అయితే అతనికి మనీ యూట్యూబ్ నుంచి వచ్చినవి అయితే కావండి. 100కి 100% యూట్యూబ్ నుంచి అంత ఎక్కువ మనీ, ల్యాక్స్ ఆఫ్ మనీ అయితే యూట్యూబ్ నుంచి వచ్చినవి అయితే కావు. అతను ఇంకేదన్నా మార్గం ద్వారా, ఇప్పుడు నేను చెప్పాను కదా కొంతమంది బ్యాచ్ తోటి టైఅప్ అయిపోయి సో ఇలాగ ఏవో చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోషన్ చేశాడనమాట. అలాంటి యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా చాలా లక్షలు అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే దానివల్ల చాలామంది లైఫ్లు పెట్టుబడి అవుతూ ఉంటాయి. ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ పీపుల్, సో వాళ్ళందరూ ఎక్కువగా వాటన్నిటికీ అలవాటు పడిపోయి వాళ్ళ దగ్గరున్న డబ్బులు లాస్ అయ్యి సో వాళ్ళ లైఫ్ ఏమో స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. ఇలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసిన వీళ్ళ లైఫ్ ఏమో హ్యాపీగా సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్ అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో అలానే ఇతను ఏం చేశాడో తెలియదు, మొత్తానికి మనీ అయితే చక్కగా కుంభవృష్టిలాగా వీళ్ళ కుటుంబం మీద పడుతూ ఉన్నాయన్నమాట. ఇక అలానే ఆ 2 ఇల్లు కొనడం అనేది జరిగింది. ఇతను చెప్పేదంతా అబద్ధం. పక్కన ఇల్లు మా వైపుకి వార్చుకుంటే మా మీద ఇంకా తగాదాకి రాలేరు కదా అని చెప్పేసి మొత్తం అబద్ధం. అతను కొన్నది ఇంతకుముందే కొన్నాడు, ఒక 1.5 year బ్యాకే అతను ఆ ఇంటిని చూపించాడనమాట. ఈ ఇల్లు అమ్మకానికి పెట్టాము అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాడు. సో 2 ఇల్లు అతనివే, కాకపోతే ఇప్పుడు మరి ఎక్కువగా పెరిగింది కదా, వాల్యూ అనేది పెరిగింది, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యారు, సో స్ట్రెంగ్త్ అనేది పెరిగింది, ఇంకా కూడా ఎక్కువ విడ్త్ ఎండ్ పొడవు కావాలి ఇల్లు అని అనుకున్నారు. అందుకని 2 ఇల్లు కొలగొట్టిచ్చేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఫీల్డే కాబట్టి దేనికి ఎంత పడుతుంది, దేనికి ఏ రేటు పడుతుంది, ఎలా అనేది వీళ్ళకి ఐడియా ఉంటుంది. కాబట్టి వీళ్ళు తక్కువ రేట్లో ఆ ఇంటి పనులు అయితే స్టార్ట్ చేశారు. అలానే తక్కువ రేట్లో కూడా ఆ వర్క్ అనేది ఫినిష్ చేసుకుంటారు. సో చక్కగా 2 ఇళ్ళని ఒకటి చేసి మంచిగా సంపాదించుకుంటున్నారనమాట. సో వీళ్ళు థంబ్నెయిల్ ఒకటి పెడతారు, టైటిల్ ఒకటి పెడతారు, లోపల ఒకటి మాట్లాడతారు. తను మాట్లాడేటప్పుడు పాపం వెనకాల అమ్మాయి చేతిలో ఉన్న బాబు అయితే ఎన్నిసార్లు చేత్తో కొడుతూ ఉన్నాడు, ఎందుకంటే ఈ బాబును కూడా ఎత్తుకోవాలి అని చెప్పేసి. సో పిల్లలంతా ఆరాట పడుతుంటే పిల్లల్ని పక్కకు పెట్టి పిల్లల సంబంధించి ఏవి చూసుకోకుండా ఇక వీడియోలో మాట్లాడుకుంటూ పోతూనే ఉన్నారు. ఆవిడేమో ఆవలింతలు, ఆవిడకి నిద్ర సరిపోదు, ఎన్నిసార్లు వీడియోలో ముందుకు వచ్చినా ఆవలింతలు పెడతానే ఉంటుంది. ఈ నిద్ర మొహాలనేమో మనం ఓపిగ్గా చూడాలన్నమాట. 7 నిమిషాలు తీసినా, 8 నిమిషాలు తీసినా, 9 నిమిషాలు తీసినా వీళ్ళ వీడియోలు అయితే మనం చూస్తూ ఉండాలన్నమాట. ఈ నిద్ర మొహాల వీడియోలు, ఇలాంటి వాళ్ళ వీడియోస్ చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది, భగవంతుడు కష్టపడే వాళ్ళకి ₹1 ఇవ్వడానికి చాలా ఆలోచిస్తాడు, కానీ 100 మందిని మోసం చేసే ఇలాంటి వాళ్ళకి అసలు ఎంత ఈజీ మనంటే నెత్తి మీద కుంభకర్ణుడు వచ్చి కుంభవృష్టి కురిసినట్టే ఇక డబ్బులు మొత్తం వీళ్ళ నెత్తి మీద పోసినట్టే పడుతూ ఉంటాయన్నమాట. ఒకప్పుడు చూపించాడు చూడండి, బకెట్లో తీసుకొచ్చి మనీ. నాకు తెలిసి ఇతనికైతే యూట్యూబ్ నుంచి వచ్చే మనీ కాదండి, సైడ్న ఇంకేదో బిజినెస్ ఉండుంటుంది. సో వాటి త్రూ వచ్చిన మనీని యూట్యూబ్లో తనకి సొంతంగా ఇంత కంటెంట్ చేస్తున్నట్టు, ఇంత మనీ వస్తున్నట్టు అయితే చూపిస్తున్నాడు. సో చాలా మనీ వీళ్ళకి మధ్యకాలంలో వస్తుంది, అది ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ మనమేమో కష్టపడ్డ వాటన్నిటికీ గవర్నమెంట్ ఆ పాప్కార్న్ ట్యాక్స్, రోడ్డు ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, ఇక తిండి దగ్గర నుంచి లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా స్లీపింగ్ ట్యాక్స్, అలానే వేకప్ ట్యాక్స్ కూడా వేసేటట్టున్నారు. సో అలాంటి
ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు కళ్ళు వేయరో, ఎందుకు వీళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తారో, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు వసూలు చేయరో నాకైతే అర్థం కాదు. కానీ నార్మల్ పీపుల్ నెలకి 40,000 30,000 సంపాదించి కుటుంబాన్ని లాగలేక, పిల్లల్ని చదివించలేక అష్ట కష్టాలు అవస్థలు పడుతున్న మధ్యతరగతి వాళ్ళ దగ్గర మాత్రం రకరకాల దిక్కుమాలిన ట్యాక్సులు అని చెప్పి విపరీతంగా లాగేస్తున్నారబ్బా. అసలు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని పట్టుకోవాలి. ఎక్కడి నుంచి వస్తుంది మనీ? అంత ఈజీ మనీ ఎలా సంపాదిస్తున్నారు? నిన్నగాక మొన్న పోనీ మనకు మనీ వచ్చింది అని మనం అనుకుంటే మనం ఏమనుకున్నాం, సరే ఉన్నిల్లు అమ్మేశాడు, కొత్తిల్లు కొంటున్నాడు అని అనుకున్నాం. సరే ఉన్నిల్లు అమ్మేస్తే మరి ఉన్నింట్లో ఎట్లా మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు ఆలోచించండి. అంటే ఇతను ఇల్లు అయితే అమ్ముండడు, కానీ మరి అంత మనీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇల్లు అమ్మకుండానే అన్ని 500 రూపాయల నోట్ల కట్టలు, అంత మనీ ఎక్కడి నుంచి వచ్చింది? అతనికి మాత్రం ట్యాక్స్ ఎందుకు పడట్లేదు? సో అతను ఎవరికైనా బినామీనా లేకపోతే ఇంకేమన్నానా? అదైతే ఆలోచించి తీరాల్సిందే. సో చాలా ప్రశ్నలు అయితే నాకు వస్తూనే ఉన్నాయి. వీళ్ళని చూసినప్పుడల్లా నాకు వందల ప్రశ్నలు అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో వాటన్నిటికీ జవాబులు ఎప్పుడు దొరుకుతాయో నాకైతే తెలియదు. కానీ వీళ్ళు చేసే మోసాలలో మాత్రం చాలామంది అయితే పడిపోతూ ఉన్నారనమాట. సో దయచేసి వీళ్ళు ఇవి చెప్పినా కానీ మనకి వీటికి సంబంధించి చెప్పినా కానీ నమ్మకండి, దయచేసి ఎవ్వరూ నమ్మకండి. వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చాలా ప్రమోషన్ అయితే చేస్తూ ఉన్నారు. అలాంటి యాప్స్ ప్రమోషన్ చేయడం ద్వారా వాళ్ళకి లక్షల్లో వస్తాయి, కానీ మనకి లక్షల్లో పోతాయి. మనం వాటిని డౌన్లోడ్ చేసుకున్నా మన దగ్గర ఉన్న బ్యాంక్ అమౌంట్ కట్ అయిపోతూనే ఉంటుంది. ప్రతి నెల మనం వాటిని యూజ్ చేసుకోకపోయినా మన బ్యాంకింగ్ అమౌంట్లో కొంచెం అమౌంట్ అయితే వాళ్ళు కట్ చేసుకుంటారనమాట. ట్యాక్స్ లాగా ఎట్లయితే కట్ అవుతుందో అలానే కట్ అవుతుంది. సో దయచేసి ఇలాంటి వాళ్ళ బారిన పడకుండా, ఇలాంటి వాళ్ళ మోసాన పడకుండా మీరందరూ మేల్కోవాలి అని నేనైతే కోరుకుంటున్నాను అనమాట. సో ఎవరు కూడా వీళ్ళ వీడియోలను నమ్మకండి, ట్రస్ట్ చేయకండి, మోసపోకండి. నిన్న మొన్నటిదాకా కడుపు అన్నాడు, తర్వాత కడుపు పోయింది అన్నాడు, తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఆమె చేత ఏ పని చేయించకూడదు అన్నాడు, తర్వాత సీమంతం వేడుకని ఊరెళ్ళాడు, మళ్ళీ వచ్చి గృహప్రవేశం వేడుకలు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి కమ్యూనిటీలో చక్కగా ఏదో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఆమెడికి లవ్ సింబల్ ఇస్తున్నట్టుగా అలాంటి ఫొటోస్ అన్నీ పెట్టి అందరూ దీవించండి అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టాడు. అది చూడంగానే మనందరం ఏమనుకుంటాము అంటే నిజంగా ఏమైనా సీమంతం జరిగిందేమో, అంటే మొన్నటి వీడియోలు చూడని వాళ్ళకి ఆమె కడుపుతోటి ఉంది కదా అనే ఫీలింగే ఉంటుందన్నమాట. సో వాళ్ళందరూ మోసపోయి ఆ లింక్ అనేది నొక్కుతారు, తర్వాత పాత వీడియోని చూసి విసుగు పుట్టేసి బ్యాక్కి వస్తారు. బట్ అందరూ నొక్కి ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు చూడడం వల్ల ఆ వీడియో అనేది చాలామందికి ముందుకు వెళ్ళిపోతుంది, అందరికి రికమెండేషన్ ద్వారా. సో అట్లా వాడు సంపాదన అనేది పెంచుకుంటూనే ఉన్నాడు, మనల్ని అయితే ఫూల్స్ చేస్తున్నాడు, మన చెవుల్లో అయితే క్యాలీఫ్లవర్లు పెడుతూనే ఉన్నాడు. సో ఇలాంటి వాడి మాటలు వేషాలు ఎవ్వరూ నమ్మకూడదు అని నేనైతే అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.